హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవే పైన సదాశివపేటకి చాలా దగ్గరలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు వారాహి వెల్త్ అట్మాస్ బై వెస్ట్రన్ మ్యాజిక్ డెవలపర్స్. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 108 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ ప్రాజెక్ట్ ని 3 ఫేజెస్ లో డెవలప్ చేస్తారు. ఫేజ్ 1 58 ఏకర్స్, ఫేజ్ 2 40 ఏకర్స్, ఫేజ్ 3 10+ ఏకర్స్ లో వస్తుంది. ఇప్పుడు ఫేజ్ 1 లో 58 ఏకర్స్ కి సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంటైర్ ప్రాజెక్ట్ డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు డిటిసిపి టిఎల్పి నెంబర్ మరియు రెరా నెంబర్ చూడొచ్చు. ఈ ఫేజ్ 1 లో మొత్తం 479 ప్లాట్స్ వస్తాయి. ఇక్కడ ప్లాట్ సైజెస్ 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 అంతకన్నా ఎక్కువ కూడా ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ సెక్యూరిటీ పోస్ట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డెవలప్ చేస్తున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ విత్ 60 ఫీట్ మరియు 40 ఫీట్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ లైన్స్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటాయి. లేఅవుట్ మొత్తానికి డిజైనర్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ డ్రైన్స్ మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని కూడా నిర్మిస్తారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ల్యాండ్స్కేప్డ్ పార్క్స్ ని ఏర్పాటు చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తారు. అవుట్డోర్ మరియు ఇండోర్ యోగా ఫెసిలిటీని ఇస్తున్నారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంది. జాగింగ్ ట్రాక్స్ విత్ పర్గోలాస్ ని అభివృద్ధి చేస్తారు. ఎంటైర్ లేఅవుట్ కి కాంపౌండ్ వాల్ ని ప్రొవైడ్ చేస్తారు. 1.5 ఏకర్స్ ల్యాండ్ ని స్కూల్ క్యాంపస్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఏకర్ ల్యాండ్ ని టెంపుల్ కోసం రిజర్వ్ చేశారు. 3 ఏకర్స్ లో యాంఫీ థియేటర్ ని ప్రొవైడ్ చేస్తారు. 2 ఏకర్స్ లో రిసార్ట్ క్లబ్ హౌస్ ని నిర్మించి ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ అంతా కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఎంటైర్ ప్రాజెక్ట్ కి 5 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ ప్రాజెక్ట్ లో 47% ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో ఇప్పుడు క్లబ్ హౌస్ లో ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ చూస్తే ఈ క్లబ్ హౌస్ సైజు 24,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇక్కడ 30 సూట్ రూమ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. వీటితో పాటు ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ విత్ చేంజింగ్ రూమ్స్, మల్టీపర్పస్ హాల్, వెయిటింగ్ లాంజ్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, ఇండోర్ స్క్వాష్ కోర్ట్స్, బార్బిక్యూ పిట్స్, ఓపెన్ కన్వెన్షన్, లేక్ ఫేసింగ్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 60% దాకా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది వారాహి వెల్త్ అట్మాస్ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది ముంబై హైవే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే జహీరాబాద్ వైపు వెళ్తాము. అదే రైట్ సైడ్ వెళ్తే కూకట్పల్లి వైపు వెళ్తాము. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 3. ఇటువైపు వెళ్తే పటాన్ చెరువు వెళ్తాము. ఈ ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి నుంచి జహీరాబాద్ అనేది 60 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అలానే ఇక్కడ నుంచి ఐటీ కారిడార్ లో ఉన్న విప్రో సర్కిల్ కి 20 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి చూసుకుంటే 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఇలా ఐటీ కారిడార్ దగ్గర నుంచి వారాహి వెల్త్ అట్మాస్ ప్రాజెక్ట్ కి 1 అవర్ లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే ఇస్నాపూర్ దగ్గర మహేశ్వరి మెడికల్ కాలేజ్, రుద్రారం దగ్గర గీతం యూనివర్సిటీ, కంది దగ్గర ఐఐటి హైదరాబాద్, అలానే పెద్దాపూర్ దగ్గర సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. మన ప్రాజెక్ట్ దాటి వెళ్తే కంకోల్ దగ్గర ఓక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. ఈ పెద్దాపూర్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇక్కడ నుంచి మన వారాహి వెల్త్ అట్మాస్ ప్రాజెక్ట్ 10 km డిస్టెన్స్ లో ఉంటుంది. ఇంకా ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఈ జహీరాబాద్ దగ్గర ఆల్రెడీ మోరిస్ గ్యారేజ్ కంపెనీ, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ రాబోతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూస్తే ఈ జహీరాబాద్ నిమ్స్ లో కొలెక్ట్రా కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాబోతున్నాయి. డిఫెన్స్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా రాబోతున్నాయి. సంగారెడ్డి ఏరియాలో లిక్కర్ బెవరేజెస్ చాలా ఉన్నాయి. సంగారెడ్డిలో ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. మన వెంచర్ కి ఆపోజిట్ లోనే ఎంఆర్ఎఫ్ కంపెనీ, రుద్రారం దగ్గర తోషిబా కంపెనీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల కమింగ్ 10 years లో లాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఈ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి జహీరాబాద్ దాకా ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉండి రాబోయే 10 సంవత్సరాల్లో సదాశివపేటలో రెసిడెన్షియల్ డిమాండ్ భారీగా ఉండబోతుంది. ఈ రోజు సదాశివపేటలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి రాబోయే 3-4 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. బాంబే హైవే అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఏరియా, అలానే అప్కమింగ్ గ్రోత్ కారిడార్ కూడా అనుకోవచ్చు. మిగతా హైవేస్ తో పోల్చుకుంటే ఈ బాంబే హైవే మీద ఎవ్రీ ఇయర్ మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.